ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో ఉపవాసం అంటే ఏమిటి, కార్తీక సోమవారం ఉపవాస ప్రాధాన్యత గురించి తెలుసుకుందాము. హిందువులు ఒక్కొక్క వారము ఒక్కొక్క దైవానికి ప్రీతికరమైన రోజున ఉపవాసం చేస్తూ ఉంటారు. ఉపవాసం చేయడం చాలా పవిత్రమైన కార్యంగా భావిస్తారు. ఉప అంటే దగ్గరగా అని, వాసం అంటే నివసించడం అని అర్థం. ఉపవాసం అనగా దగ్గరగా నివసించడం అని అర్థం. అంటే భగవంతుడికి దగ్గరగా నివసించడం అని అర్థం. కొన్ని ప్రత్యేక పండుగల సమయాల్లో ఈ ఉపవాస దీక్షను చేపడతారు. ఉపవాసం ఉండాలనుకున్న రోజు భగవంతుని యందు మనసు లగ్నం చేయడానికి ఆహార పానీయాలను తీసుకోకుండా లేదా కొద్ది మొత్తంలో తీసుకుని పస్తులు ఉంటారు. ఈ దీక్ష ఒక్క పూట లేక ఒక్క రోజు లేక కొన్ని రోజుల పాటు చేస్తూ ఉంటారు. ఒక నెల పూర్తిగా ఉపవాస దీక్ష తీసుకునేది కార్తీక మాసంలో. ఇది శివకేశవులిద్దరికీ ప్రీతిపాత్రమైన మాసము. కార్తీక మాసంలో సోమవారానికి చాలా ప్రాధాన్యత ఉంది. అందరూ కూడా సోమవారం ఉపవాసం చేస్తూ ఉంటారు. సోమవారం ఉపవాసము 6 విధాలుగా చేస్తారు. మొదటి రకము ఉపవాసము, రెండో రకము ఏకభుక్తము, మూడో రకము నక్తము, నాలుగో రకము అయాచింతము, ఐదవ రకము స్నానము, ఆరో రకము తిలదానము. ఇలా 6 రకాలుగా ఉపవాసం చేస్తూ ఉంటారు. ఉపవాసం గురించి తెలుసుకుందాము. దీన్ని ఆచరించేవారు పగలంతా ఏమీ తినకుండా సూర్యాస్తమయం తర్వాత శివుని పూజించి నక్షత్ర దర్శనం చేసుకొని కేవలం తులసి తీర్థం మాత్రమే సేవిస్తారు. ఏకభుక్తం గురించి తెలుసుకుందాం. రోజంతా ఉపవాసం చేయలేని వారు ఉదయం స్నాన దాన జపాలను యథావిధిగా చేసుకొని మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రిపూట భోజనం బదులు తులసి తీర్థం సేవిస్తారు. నక్తం గురించి తెలుసుకుందాము. పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం కానీ ఉపాహారం కానీ సేవిస్తారు. ఆయాచింతం గురించి తెలుసుకుందాం. రోజంతా ఉపవాసం ఉండి తమ భోజనం తాము వండుకోకుండా ఎవరైనా పిలిచి భోజనం పెడితే దాన్ని అయాచింతము అని అంటారు. స్నానం గురించి తెలుసుకుందాము. ఉపవాసము, ఏకభుక్తము, నక్తము, ఆయాచింతము ఈ 4 చేయలేని వారు స్నాన జపాదులు మాత్రమే చేస్తారు. తిలదానం గురించి తెలుసుకుందాము. మంత్ర జప విధులు తెలియని వాళ్ళు కార్తీక సోమవారం రోజున నువ్వులు దానం చేసినా చాలు. ఈ 6 విధానంలో ఏ విధానం ఆచరించినా కానీ విశేషమైన ఫలితం వస్తుందని కార్తీక పురాణంలో చెప్పబడింది. వారికి అనుకూలమైన విధానాన్ని ఈ కార్తీక సోమవారం ఆచరిస్తూ ఉంటారు.